చైనా పౌర సమాజాన్ని అధ్యక్షుడు జింగ్పింగ్ మరింతగా తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లను తన పాస్పోర్ట్లను స్వాధీనం చేయాల్సిందిగా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కీలక స్థానాల్లో ఉండే ఉన్నత స్థాయి నుంచి మధ్యస్థాయి అధికారుల మీద ప్రయాణ ఆంక్షలకు ఉద్దేశించి 2003 నాటి ఉత్తర్వుల ఆధారంగా ఈ చర్య చేపట్టినట్టు భావిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ రంగ ఉద్యోగుల పాస్పోర్ట్లు రీకాల్కు ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్-19 దరిమిలా 3 ఏళ్ల పాటు విదేశీ ప్రయాణాల మీద ఆంక్షలు ఉండేవి. వ్యక్తిగత విదేశీ ప్రయాణ నిర్వహణ స్కీమ్ కింద స్థానిక ప్రభుత్వ అధికారులు ఎవరెవరు ఎప్పుడు ఎక్కడికి ఎందుకనే అంశాలను పర్యవేక్షిస్తూ తదనుగుణంగా అనుమతులివ్వడం లేదా తిరస్కరించడం చేస్తుంటారు. పాస్పోర్ట్లు స్వాధీనం చేయక తప్పదని పలువురు టీచర్లు అంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో విదేశం వెళ్లాల్సి వస్తే సిటీ ఎడ్యుకేషన్ బ్యూరోకి దరఖాస్తు చేయాల్సి ఉంటుందని, కానీ అనుమతి వస్తుందన్న నమ్మకం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే అలా మాట్లాడుతున్న టీచర్లు ఎవ్వరూ వారి పేర్లు చెప్పడానికి బహిరంగంగా ఒప్పుకోవటం లేదు. ఆంగ్ల భాషాభిమానంతో ఇంగ్లీష్ మాట్లాడే దేశానికి వెళ్లి అక్కడ భాష నేర్చుకోవాలని ఉబలాట పడుతున్న పలువురు టీచర్లకు ఇది ఆశాభంగంగా ఉందని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వ అనుమతితో వెళ్లినా ఆయా దేశాల్లోని శత్రువర్గాలతో కలవకూడదన్న నిబంధన కూడా ఉంది. దాదాపు అన్ని యూనివర్సిటీల్లోనూ, ప్రభుత్వ స్కూళ్లలోనూ, ప్రభుత్వ రంగ కార్యాలయాల్లోనూ నోటీస్ బోర్డులలో ఈ మేరకు నోటీసులు అందించారు. పాస్పోర్ట్లు స్వాధీనం చేయడానికి గడువు కూడా నిర్దేశించారు. ఒకవేళ తప్పనిసరి అయితే 20 రోజులు మించకుండా అనుమతి ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ముందుగా సంబంధిత స్కూళ్లకి అప్లై చేసుకోవాలి. ఆ స్కూల్ పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బ్యూరోకి వెళ్ళాలి. అంతిమంగా మున్సిపల్ ఎడ్యుకేషన్ బ్యూరో ఓకే చెప్పాలి. అప్పుడు గాని చైనా నుంచి కాలు బయటకు పెట్టలేరు. పిల్లలను అనుమతిస్తారా లేదా అన్నది మరో సమస్య. ముఖ్యంగా వేసవిలో పిల్లలను తీసుకెళ్లనివ్వరు. పిల్లల్ని కనుక అనుమతిస్తే వారికి అక్కడే స్కూల్లో చదివించి ఆ తర్వాత కొన్నేళ్లు ఇమిగ్రేషన్ మీద కుటుంబం మొత్తం విదేశానికి చెక్కేస్తుందని ప్రభుత్వ భయమని విదేశాల్లో ఉండే చైనా మానవ హక్కుల నాయకులు అభిప్రాయపడుతున్నారు. పాస్పోర్ట్లు స్వాధీనం చేయకపోయినా నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించిన అవినీతి నిరోధక శాఖాదారుల చర్యలు తీసుకుంటారు. 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వివిధ శాఖాధికారులకు సైతం ఈ పాస్పోర్ట్ తిప్పలు తప్పడం లేదు. సెక్యూరిటీ కారణాలు చెప్పి స్వాధీనం చేసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. వాళ్ళు పనిచేసే మాజీ కంపెనీల నుంచి ప్రతినిధులు వచ్చి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకుంటున్నారు. విదేశాలతో వారికి ఉన్న సంబంధాల గురించి అధికారులు వాకబు చేస్తున్నారు. కమ్యూనిస్ట్ యూత్ లీగ్, చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కమిటీ, స్థానిక అధికారులు ఇంటింటికి ప్రశ్నపత్రాలు పంపుతున్నారు. ఇది 2022 నుంచి జరుగుతున్న ప్రక్రియగా కొందరు చెబుతున్నారు. విదేశాల్లోని బంధువులు వారి జాతీయ శాశ్వత నివాసమా, విదేశీ సాయం పొందారా తదితర ప్రశ్నలకు జవాబులు రాబడుతున్నారు. వీలైనంత వరకు విదేశీ గూఢచార కార్యకలాపాలను నిరోధించే లక్ష్యంతోనే జింగ్పింగ్ ప్రభుత్వం ఈ చర్యలకు నడుం కట్టిందని చెబుతున్నారు. చైనా పౌరులకు విదేశీ సంబంధాలు లేకుండా చేయడం ద్వారా ఇతర దేశాల్లో జరుగుతున్న మంచిని చైనీయులు గ్రహించి తమ ప్రభుత్వంతో బేరీజు వేసి అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం ఉందని చైనా పాలకులు భయమని కొందరి అభిప్రాయం. హక్కులు కార్యకర్తలు, అకస్మాత్ నేతలు, మానవ హక్కులు నాయకులు కుటుంబాలకి ఎప్పటి నుంచో విదేశీ ప్రయాణాలకు అనుమతి లేదు. ఇప్పుడు తాజాగా సమాజంలోని వివిధ రంగాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసే ఉన్నతాధికారులు, మధ్యస్థాయి అధికారులు, ముఖ్యంగా విద్యా బోధనలోనే మునిగి ఉండే ఉపాధ్యాయులకు పాస్పోర్ట్ స్వాధీన ఉత్తర్వులు అమలు చేయడం చైనాలో చర్చానీయాంశంగా మారింది. 2008-2009 సంవత్సరాల్లో టిబెట్, జిన్జియాంగ్లలో ఉవ్వెత్తున లేచిన నిరసన ఉద్యమాల నేపథ్యంలో ఇలాంటి విధానాలనే అమలు చేశారు. కోవిడ్ నిబంధనలు అడ్డు వచ్చిన ఇతరితర ఆంక్షలు, నిషేధాలు ఉన్న చాలా మంది చైనా ప్రభుత్వం కళ్ళుగప్పి విదేశాలకు వెళ్లిన దృష్టాంతరాలు ఉన్నాయి. అలాంటి వారిని పారిపోయిన వారుగా చైనా గుర్తిస్తుందన్నది.